అన్నమయ్య జిల్లా పీలేరు ప్రభుత్వ వైద్యశాలలో పారిశుద్ధ్య కార్మికురాలు వైద్యం చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ఎన్ఎస్యుఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు మధ్యల అమృత్ తేజ తెలిపారు. ఈ విషయంపై పీలేరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్ ని వివరణ కోరగా విచారణ జరిపి సంబంధిత వైద్య సిబ్బందిపై చర్యలకు సిఫార్సు చేస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా అమృత్ తేజ మాట్లాడుతూ గతంలో అనేక సార్లు ఎన్ఎస్యుఐ తరపున పీలేరు ప్రభుత్వ ఆసుపత్రి నందు జరుగుతున్న ఘటనను వైద్యశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. అదేవిధంగా వారు స్పందించని పక్షంలో హాస్పిటల్ ఆవరణంలో ధర్నా చేసిన సంఘటనలు కూడా అనేకమున్నాయని గుర్తు చేశారు. ఎన్ని జరిగినా హాస్పిటల్ సిబ్బందిలో ఎటువంటి మార్పు రాకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. గత శనివారం పారిశుద్ధ్య కార్మికురాలు రోగికి సలైన్ ఎక్కించడం లేదా తీయడం రోగి ప్రాణాలతో చెలగటం అట్టమేనని అన్నారు. పీలేరు ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసే ప్రతి ఒక్క వైద్యులకు పీలేరు పట్టణంలో వారికంటూ ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నాయని దుయ్యబట్టారు. ఏదైనా ఎమర్జెన్సీ కేసు వచ్చినా ఆ యొక్క వైద్యులకి సిబ్బంది సమాచారం అందిస్తే అప్పటికప్పుడు హాస్పిటల్ కి వచ్చి వైద్యం చేస్తారే గాని అందుబాటులో ఉండరని ఒక ప్రధాన ఆరోపణ. పీలేరు ప్రభుత్వ వైద్యశాలలో పనిచేస్తున్నటువంటి డాక్టర్లపై ఉందని, దీనిపై తగు విచారణ జరిపి అటువంటి డాక్టర్లు మరియు సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయాలన్నిటిపై జిల్లా వైద్యాధికారి తక్షణం స్పందించి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వారు విన్నవించారు. గత శనివారం పీలేరు ప్రభుత్వ ఆసుపత్రిలో 11-12 గంటల ప్రాంతంలో పారిశుద్ధ్య కార్మికులు సెలైన్ అనేది పేషెంట్కి ఎక్కించడం, దీన్ని మేము ఆంధ్రప్రదేశ్ ఎన్ఎస్యుఐగా అదేవిధంగా కాంగ్రెస్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే 100 పడకల హాస్పిటల్ అయినటువంటి పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక మంచి పేరుంది. అటువంటి ఆసుపత్రి పైన గత కొంతకాలంగా ఈ హాస్పిటల్లో అనేక ఇష్యూలతోటి ప్రజలు అయితే ఈ హాస్పిటల్ పైన నమ్మకం అనేది కోల్పోవడం జరుగుతుంది. తక్షణం జిల్లా ఉన్నతాధికారులు అదేవిధంగా వైద్య శాఖ మంత్రి గారు స్పందించి ఈ పీలేరు ప్రభుత్వ ఆసుపత్రిపై దృష్టి సారించాలని మేమైతే ఆంధ్రప్రదేశ్ ఎన్ఎస్యుగా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇంకా గత వారం గ్యారంపల్లి పిహెచ్సికి తాళం వేయడాన్ని కూడా వెలికి తీసింది ఎన్ఎస్యు విద్యార్థి సంఘం అని మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ పీలేరులో పనిచేస్తున్న ప్రతి ఒక్క డాక్టర్కి కూడా దాదాపు 80% మంది డాక్టర్లకి పీలేరులో వాళ్ళకి ప్రైవేట్ క్లినిక్లు అనేది ఉండడం జరుగుతుంది. ఆ క్లినిక్లన్నీ కూడా ఏదైతే ఈ డ్యూటీ డాక్టర్లు ఉంటారో సమయం సందర్భం ఇక్కడ ఉండకుండా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే పేషెంట్ వచ్చిన సమయంలో ఆ సమయంలో వచ్చి ట్రీట్మెంట్ చేసిపోయే పరిస్థితి అయితే ఇక్కడ ఉందని, దీనిపైన విచారణ జరిపి ఉన్నతాధికారులు అటువంటి డాక్టర్లపైన అదేవిధంగా అనేక మంది ఇక్కడ పనిచేసే అందరూ కూడా బయట క్లినిక్ల్లో నడపడం జరుగుతుంది. దీనిపై తక్షణం డిఎంహెచ్ఓ గారు అదేవిధంగా వైద్యశాఖ ఉన్నతాధికారులు స్పందించాలని మేమైతే డిమాండ్ చేయడం జరుగుతుంది. లేని పక్షంలో భవిష్యత్తులో డిఎంహెచ్ఓ కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తామని ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది.